హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా ఐఏఎస్ అకాడమీ. న్యూస్ పేపర్స్ కొరకు మీ డౌట్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో మీకున్నటువంటి ఈ షార్ట్ టర్మ్‌లో డౌట్స్ వస్తా ఉన్నప్పుడు, ఎగ్జామ్ ముందు వచ్చేట టెన్షన్ నుంచి మీరు తప్పించుకోవడం కొరకు మీకేమైనా సలహాలు కావాలన్నట్లయితే ఈ నంబర్‌కి హాయ్ చెప్పండి. మీ ప్రాబ్లమ్‌ని వాయిస్ మెసేజ్ గాని, టెక్స్ట్ మెసేజ్ చేయండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. రైట్. సోలార్ ఎనర్జీ అనేది మనం మాట్లాడుకోవాలి. ఇండియన్ జియోగ్రఫీ రిలేటెడ్‌గా, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్‌గా ఈ అంశాన్ని మనం స్టడీ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి వస్తా ఉంటది. 3 యాంగిల్‌లో స్టడీ చేస్తాం మనం దీన్ని. అయితే మోస్ట్ ఆఫ్ ఏరియా దీన్ని జియోగ్రఫీ యాంగిల్‌లో చూద్దాం మనం ఇక్కడ. ఇక్కడ పాయింట్ ఏందంటే సోలార్ ఎనర్జీ. ఇంతకుముందు ఎనర్జీ చాప్టర్ మనకి జియోగ్రఫీలో ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నది. మనకున్నటువంటి సిలబస్ ఫ్రేమ్ మనకి మ్యాపింగ్ చేస్తా ఉన్నప్పుడు శక్తి వనరులు అనే ఒక టాపిక్ ఉంటుంది. కన్వెన్షనల్ ఎనర్జీస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అంటారు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్‌లో రెన్యూవబుల్ ఎనర్జీస్ కింద సోలార్ ఎనర్జీని మనం చెప్పుకుంటాం. అయితే ఈ సోలార్ ఎనర్జీ అనేది విండ్ ఎనర్జీ, ఆ తర్వాత లిథియం బ్యాటరీస్‌కి సంబంధించి ఆల్రెడీ నేను లిథియం రిసోర్సెస్ మీద పెట్టాను వీడియో. అక్కడి నుంచి ఒక క్వెషన్ రావచ్చు. ఈసారి సోలార్ గాని, విండ్ ఎనర్జీ గాని రావచ్చు. గతంలో ఎక్కువ క్వెషన్ థర్మల్ ఎనర్జీ మీద, న్యూక్లియర్ ఎనర్జీ మీద వస్తా ఉన్నాయి. ఈరోజు సోలార్ ఎనర్జీ కరెంట్ అఫైర్‌లో ఉన్నది. విండ్ ఎనర్జీ కూడా కరెంట్ అఫైర్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి క్వెషన్స్ వస్తాయి. అభ్యర్థులు గమనించగలరు. సో సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటా మనం చూద్దాం మనం. మనకి మొన్న రామ మందిరం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేయటం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదే రోజున ఏం చేశాడంటే 2022 జనవరి 22 గుర్తుపెట్టుకోండి. జనవరి 22వ తారీఖు ఈ డేట్ అడుగుతాడు మనకి. ఏ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేశారని అడుగుతా ఉంటాడు. డేట్ జనవరి 22. సో జనవరి 22 ఏం చేశారంటే మన ప్రధానమంత్రి మోడీ గారు సూర్యోదయ్ యోజన్ అనేటువంటి ప్రోగ్రాం లాంచ్ చేశాడు. దీని పూర్తి పేరు ఏంటంటే ప్రధానమంత్రి సూర్యోదయ సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తూ ఉంటాడు. సూర్యోదయ యోజన లేదా పథకం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఆయన పేరు మీదనే పెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏంటంటే మనం ఇల్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ ఇల్లు కనిపిస్తుంది మీకు ఇమేజ్. ఇంకొక కలర్ రైట్. ఇది ఇమేజ్ ఇల్లు కనిపిస్తూ ఉంది కదా. ఈ రూప్ ఉంటుంది. ఈ రూప్ పైన సోలార్ ప్లేట్స్ పెడతాం, విద్యుత్తుని ప్రొడ్యూస్ చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనం గవర్నమెంట్ ఆఫీసులలో ఓపెన్ ల్యాండ్స్లో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి వచ్చినటువంటి ప్రోగ్రామ్ యొక్క టార్గెట్ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి 1,00,00,000 ఇల్లు, ఇది ప్రజానింపడమంట. 1 crore హౌస్ హోల్డ్స్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ది సోలార్ రూప్ టాప్ ప్లేట్స్ అనమాట. సోలార్ రూప్ టాప్ అంటది. ఏమంటాం దీన్ని? సోలారు రూప్ టాప్ అంటారు. రూప్ టాప్ అంటే ఇంటికి మనకి పైన కప్పు ఉంటుంది కదా. సో ఆ కప్పు మీద సూర్యుని యొక్క కిరణాలు పడతా ఉంటాయి కాబట్టి ఆ సూర్యుడి కిరణాలని ఒడిసి పట్టుకొని ఈ సోలార్ ప్లేట్స్తో మనం ఏం చేయాలి? ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఎవరికి సార్ ఇది రూప్ టాప్ సోలార్స్ని గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే పూర్ పీపుల్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఇస్తూ ఉంటుంది. గుర్తుపెట్టి అందరికీ కాదు ఇది. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అయితే ఈ సోలార్ రూప్ టాప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక గ్రీన్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. మనకి గ్లోబల్ వార్మింగ్కి ఇది ఒక మంచి యాంటీడోట్గా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. స్వయం సమృద్ధి అంటారు. అంటే విద్యుత్ని మనము దిగుమతి చేసుకోకుండా సూర్యుడు మనకి ప్రకృతి ఆరాధించినటువంటి దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ కాబట్టి ఈ సన్ రేస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి అలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకునే దాన్ని మనము సోలార్ ఎనర్జీ. నేను మీకు తెలుసు కానీ నేను ఎక్కువ డీటెయిల్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 3 ప్రశ్నలు మనం తీసుకోవాలి. స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమి ఇస్తాడంటే ఎప్పుడు లాంచ్ చేశాడంటే జనవరి 22. డేట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పూర్తి పేరు ఏంటంటే వాటిని అడుగుతాడు. ప్రధానమంత్రి సూర్యోదయ పథకం ఎందుకు చేశారు? సూర్య నమస్కారాలు చేయాలి, యోగా చేయాలి, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతా ఉంటాడు. కాదు. ఏంటిది? సోలార్ రూప్ టాప్కి సంబంధించి ఎన్ని ఇంటి పైన మనం ఏర్పాటు చేయాలి? ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ది సోలార్ రూప్ టాప్ 1 crore హౌస్ హోల్డ్స్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందరికా కాదు ఇది. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఇంటి పైన పెడతా ఉంటారు. ఇది ఒక ప్రశ్న. ఇది మనం తీసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని పెరిఫెరల్గా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాడు, మనకి స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి చూడండి. ఏంటంటే ఈ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మనకి మినిస్ట్రీ ఆఫ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటారన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్
సరే, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటారన్నమాట. రెన్యూబుల్ అంటే పునరుత్పత్తి చేయదగినటువంటివి. అంటే రోజు ఎనర్జీ వస్తాయి. కోల్ అనుకుంటే రాదది. ఇలాంటి మంత్రిత్వ శాఖ వాళ్ళు మొన్న 2023 డిసెంబర్‌లో మనకి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక క్వెషన్ కూడా ఇవ్వబోతా ఉన్నాడు. రైట్, మీరు అనుకోవచ్చు ఇది లేటెస్ట్ కదా అని చెప్పేసి రాదని ఎప్పుడు అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. రైట్, తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనము సోలార్ ఎనర్జీ ఎలా ఉందో చూడాలి. ఆ తర్వాత వచ్చరికి సోలార్ రూప్ టాప్ ఎనర్జీ ఎలా ఉందో చూడాలి. రూప్ టాప్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే ఎలక్ట్రికల్ బల్బులు, తర్వాత స్ట్రీట్ లైన్లు, మనకి ఎలక్ట్రికల్ కుక్కర్లు అన్ని రకాలు వాడతాం. ఇదేంటిది ఓన్లీ రూప్ టాప్ పైన మనకి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ, హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ కోసం మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఎగ్జామినర్ చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేస్తాడు, చూసి ఆన్సర్ రాయాలి. టోటల్ సోలార్ ఎనర్జీ మన ఇండియాలో ఎంత ఉన్నది అంటే డిసెంబర్ 2020 నాటికి 73.31 గిగావాట్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ రూప్ టాప్ అనమాట. ఇంటి పైకప్పు పైన మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామంటే 11.08 గిగావాట్స్, గుర్తుపెట్టుకోండి. మనం ఇంటి పైన సూర్యుని కాంతిని ఉపయోగించి విద్యుత్తును ఉపయోగించేది కేవలం 11. ఓవరాల్గా వచ్చరికి అన్ని రకాలుగా ఓపెన్ ఏరియాలో, తర్వాత ఓషానిక్ రీజన్లో, పాండ్స్, చెరువుల పైన, ఇలా అన్నిటిపైన పెట్టి విద్యుత్తును ప్రొడ్యూస్ చేసి 73. ఇప్పుడు రండి మరొక ప్రశ్న. అయితే ప్రశ్న ఏంటంటే కరెంట్ ఇండియాలో మనకి రూప్ టాప్ మీద, ఇంటి పైకప్పు మీద పెట్టి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్టేట్లో ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారంటే గుజరాత్ గవర్నమెంట్ ఉన్నది. చాలా చాలా ఇంపార్టెంట్. నేను తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. రెండవది వచ్చరికి మహారాష్ట్ర ఉంది. ఇది మనకు ప్రశ్న. ఇది మీరు పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే సైట్ని కూడా మీరు చూడొచ్చు. అక్కడి నుంచి నేను డేటా తీసుకున్నాను. ఇది రూప్ టాప్ సంబంధించి. అలా కాకుండా సోలార్ ఎనర్జీని బేస్ చేసుకొని, అంటే అన్ని ఓవరాల్గా, అంటే రూప్ పైన ఓపెన్ ఏరియా, గవర్నమెంట్ ఇల్లు కాకుండా గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని ఏరియా అనమాట. ఇలాంటి ఏరియాలో మనకి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే రాజస్థాన్ ఉన్నది. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే గుజరాత్ ఉన్నది. ఇది 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందమ్మా. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇంతకుముందు ఇండియాలో టోటల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎంత ఉంది అని అడిగేవాడు. కాబట్టి అదే ప్లేస్లో క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే ప్రజెంట్ మనకి సోలార్ ఎనర్జీ ఎంత ఉన్నది అంటే 73. సోలార్ SEVEN 7 గుర్తుపెట్టుకోండి. 73 గుర్తుపెట్టుకోండి. రూప్ టాప్ అంటే ఏంటిది? ఇంటి పైకప్పు. సో ఇంటి పైకప్పును మనం ఏం చేస్తాం, ఇటొక గోడ ఇటొక గోడ గీసి ఏం చేస్తాం మనం, ఇట్లా రూప్ టాప్, ఇది రూప్ టాప్ అని చెప్తాం. ఎన్ని వాల్స్ ఉంటాయి మనం డయాగ్రామ్ వేస్తున్నప్పుడు? 2 ఉంటాయి. కాబట్టి 11. క్లియర్? ఎప్పటికైనా సరే గుర్తు పెట్టుకునే విధంగా చదివితేనే సబ్జెక్ట్ గుర్తుంటుంది, వాళ్ళకి జాబ్లు వస్తాయి. సోలార్ అన్నప్పుడు అన్ని అనమాట. 773. రూప్ అన్నప్పుడు కప్ ఎలా వేస్తాం మనం? ఇట్లా 2 రేకులు లాగేస్తాం, అక్కడ 2 పిల్లర్స్ లాగేస్తాం. 11 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రండి, రూప్ టాప్ అన్నప్పుడు ఈరోజు టాప్లో ఉన్నటువంటి మనకి మనకి ఎగ్జిక్యూటివ్ ఎవరు సెంట్రల్ లెవెల్ అంటే ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఏ స్టేట్? గుజరాత్. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చరికి అట్లా కాకుండా ఓవరాల్గా టోటల్గా దీన్ని తీసుకుంటా ఉంటే, టోటల్ అన్నిట్లో తీసుకుంటా ఉంటే ఎవరు? రాజస్థాన్. ప్రైమ్ మినిస్టర్కైనా ఒకవేళ మనది రాచరిక ప్రభుత్వం అనుకోండి, బ్రిటన్ లాంటి కంట్రీలో టాప్లో ఎవరు ఉంటారు? కింగ్ ఉంటారు. కింగ్ని మనం ఏమంటాం? రాజు అంటాము. రాజస్థాన్. గుర్తుపెట్టుకో, రాజు ఎప్పటికైనా టాప్లో ఉంటాడు. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకున్నాను. రైట్, ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. మనకి బ్రిటన్ పార్లమెంటరీ సిస్టాన్ని మన ఇండియా ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎవరు ఉంటారు టాపులు? రాజు. ఈరోజు రాజు ఉన్నారు, రాణి చనిపోయింది కదా. రాజు కింద ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి ఉంటాడు. సో ఇక్కడ మనకి రాజు ఎవరు? అన్నిటిపైన ఆల్ అనమాట. ఆల్ అంటే మనకి అన్ని రకాల సోలార్ ఎనర్జీలో ఇది మనం ఫాలో అవ్వట్లేదు. కాబట్టి మన ఇండియాలో టాప్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆయన ఏ స్టేట్ నుంచి వచ్చాడు ప్రధానమంత్రి ఈరోజు అంటే గుజరాత్. అన్న పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అట్లా ఊరికే నేను మీకు చెప్తున్నాను, దాన్ని మీరు ఒక యాంగిల్లో గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే గుర్తుపెట్టుకునే విధంగా చదివితేనే గుర్తుంటుంది. ఇంకొక పాయింట్ చెప్పేసి ముందుకెళ్తాను. అయితే 2014, ఇది గ్రూప్ 1 వాళ్ళకి, యూపీఎస్సీ వాళ్ళకి ప్రశ్న అడుగుతాడు. 2014 ఏం చేసిందంటే రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ పెట్టారు. గుర్తుపెట్టు, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాదు. ప్రధానమంత్రి సూర్యోదయ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం కాదు. ఆల్రెడీ రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ అనే దాన్ని 2014లో పెట్టారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క టార్గెట్ ఏంటి సార్ అంటే 40 గిగావాట్స్ పెట్టాలి 2022 కల్లా.
2022 ఎంత పెట్టాలి? 40 గిగావాట్స్. కానీ 2022కి మనం రీచ్ కాలేకపోయాం. 2023 కల్లా మనం ఎన్ని గిగావాట్స్ మనం ప్రొడ్యూస్ చేశామంటే 11 గిగావాట్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా! ఇప్పుడు డేటా కూడా 2023 డిసెంబర్ డేటా అని చెప్పుకున్నాం 11 గిగావాట్స్, అది గుర్తుపెట్టుకోండి. అయితే మనము దీన్ని ర అనుకున్న టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకని ఈ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఏదైతే 2022 ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసి 2026 పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? చూడండి ఒకసారి. 2+2 మొత్తం 2, 2 4, 4, 2 ఎంత? 6. 2022 అంటే మొత్తం టోటల్ వేస్తే 0 వదిలేస్తే ఎన్ని వస్తుంది? రూట్ డిజిట్ 6 వస్తుంది. కాబట్టి 2026 అని గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటి మంచి సాలిడ్ క్వశ్చన్ పడ్డప్పుడు మీరు మాత్రం ఆన్సర్ చేయగలుగుతూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు చాలా జాగ్రత్తగా చేయొచ్చు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం విండ్ ఎనర్జీ చూద్దాం మనం. థ్యాంక్ యూ.